హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము సింపుల్గా ఇంట్లోనే జున్నుని తయారు చేసేసుకుందాం. ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనకి ఎప్పుడు జున్ను తినాలనిపిస్తే అప్పుడు మనం చక్కగా తయారు చేసుకొని తినవచ్చు. చూశారు కదా, జున్ను ఎంత చక్కగా ముక్కలుగా తీసుకొని మనం ఇంకా సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే పదార్థాలతోనే తయారు చేస్తున్నాం. ఇంకా ప్రాసెస్ మొదలు పెడదాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. మనకి ఇంట్లో ఎప్పుడు గుడ్లు ఉంటాయి కదండి, అలాగే ఆ గుడ్లతోనే మనము చక్కగా 2 గుడ్లను వేసి ఇప్పుడు ఇందులో మనము ఒక పావు లీటర్ ఫుల్ మిల్క్ క్రీమ్ లేదంటే గేదె పాలైనా సరే చిక్కగా ఉండే పాలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా గుడ్డు పాలు చక్కగా మిక్సీ చేసుకుని ఒకసారి ఇప్పుడు మనము జున్ను ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ పాలు గుడ్డు మిక్స్ చేసిన పదార్థాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము 1 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లాన్ని శుభ్రంగా తురుముకొని, మెత్తగా ఉండే బెల్లం అయితే ఇలా డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు. ఒక అరకప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తీపి ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. కాబట్టి మీరు చేసే క్వాంటిటీని బట్టి బెల్లాన్ని చూసి వేసుకోండి. ఇలా వేసి చక్కగా బెల్లం మిక్స్ చేసుకొని అది ఎక్కడైనా ముక్కలు ఉన్నా సరే హీట్‌కి మెల్ట్ అయిపోతుంది. లేదంటే మిక్సీ చేసినప్పుడే బెల్లాన్ని కూడా వేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర గానీ, కుక్కర్ గానీ పెట్టుకొని అడుగున కొద్దిగా వాటర్ వేసి చిన్న బౌల్ పెట్టి ఈ పదార్థాన్ని పెట్టి మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా, మన జున్ను రెడీ అయిపోయింది. మన దగ్గర జున్ను పాలు లేకపోయినా మనకి తినాలనిపించినప్పుడు చక్కగా ఈ రెసిపీని ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేసుకొని తినవచ్చు. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. చూశారు కదా, మన జున్ను రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.